మీరు పెడతారా? ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఈరోజు బాబా అంటారా కదా! ఇతరుల సంతోషాన్ని కోరు, నిస్వార్థ సేవ చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా! అతి ఎక్కువగా ధనం ఆహ్, సంపాదించవచ్చా అని ఒక ప్రేమికుడు అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం, మన బాబా ప్రేమికులకు ఉన్న అనంత ధనాగారం. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అసలు సాధారణంగా మనకి సూక్తులంటారు కదా! దివ్య సూక్తులు, భగవంతుని సూక్తులు అంటారు కదా! అందులో ఏమంటారంటే, "ఎవరు పరులకు హితం కలగజేస్తాడో, వాడు పంచభూతాలకు హితుడవుతాడు" అంటారు. అంటే ఇక్కడ పరులకు అంటే ఒక్క మనుషులకే కాదు, ప్రాణం ఉన్న సమస్త జీవులకు అని అర్థంట. అంటే పంచభూతాలేవి? నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనగా సర్వ ప్రకృతి, సర్వ ప్రాణులు. సర్వ ప్రాణులకు ఎవరు మేలు చేస్తారో వారికి ప్రకృతిలోని సర్వశక్తులు మేలు చేస్తాయి అని రాస్తారు. అంటే పరమ ధర్మాలు అని చెప్తూ ఉంటారు కదా! అందులో చెప్తున్న సూక్తి అన్నమాట ఇది. నేను ఇది ఒక పేపర్‌లో చదివానండి. న్యూస్ పేపర్‌లో వేశారు. ఎవరు పరులకు హితం కలగజేస్తాడో వాడు పంచభూతాలకు హితుడవుతాడు. ప్రాణం ఉన్న సమస్త జీవులకు అంటే ఒక్క మనుషులకే కాదు, అందరికీ, పంచభూతాలకి అన్నిట్లకి కూడా వర్తిస్తున్నది. దానివల్లేంటే ప్రకృతిలో ఉన్న సర్వశక్తులకు మేలు చేస్తాయి అంటున్నాడు. ఇక ధర్మాల్లో ఏ ధర్మం గొప్పది అంటే, కొందరు అహింస గొప్ప ధర్మమండి అంటారు కదా! కొందరేమంటారు, అన్నదానం చేస్తే చాలా గొప్ప ధర్మమండి అంటారు. మరికొందరు విద్యాదానం గొప్పదని అంటారు. ఇవన్నీ కూడా ఇతరులకు మేలు చేయడానికే ఉద్దేశింపబడినయి గదా! మనం ఒకటి చేస్తున్నాము అంటే ఇతరులే కదా! ఒక దానం చేస్తున్నామంటే ఇతరులకి చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఒక అన్నదానమైనా, ఓ అహింసావాదమైనా, ఒక విద్యాదానమైనా ఏదైనా కూడా ఆహ్, ఇతరుల హితం కోరి చేస్తాం. అంటే పరహితం అనే ధర్మంలో మిగతా అన్ని ధర్మాలు అంతర్భూతమై ఉన్నవి కాబట్టి, పరహితమే అన్ని ధర్మాల్లోకి పరమధర్మమని నిర్ధారణగా చెప్తారు. అంటే ఏదో ఒక ధర్మం ఆచరించామనుకోండి మనం, ఒక అన్నదానమే చేస్తాం. అది నిస్వార్థ సేవ కిందే కదా వస్తుంది. అది ఇతరులకే కదా చేస్తాం. దానివల్ల నీకు మేలే చేకూరుతుంది అంటున్నారు. కాబట్టి పరధర్మం అంటే ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ధర్మం అనేది మనం అంటే ఏదైనా చేస్తే కనుక, అది ఇతరుల కోసమే చేస్తాం కనుక, అది ఒక్క మనుషులకే కాదు, ప్రాణం ఉన్న సమస్త జీవులకు అని కూడా అర్థమొస్తుంది కనుక, అలా పరధర్మం కనుక పాటిస్తే, నీకు ప్రకృతిలోని సర్వశక్తులు కూడా నీకు హెల్ప్ చేస్తాయి అని ఒక నానుడుంది. ఇక ఈ ధన సంపాదన గురించి అంటే మనం ఏదైనా ఉంటేనే కదా దానం చేస్తాం. ధనం ఎక్కువగా ఉంటే ఈ దానం చెయ్యాలా? లేతే దాచేసుకోవాలా? దీని గురించి బాబాని ఒక ప్రేమికుడు అడుగుతాడు. అంటే ఈ ఈ ధర్మాల్లో అంటే అన్నదానం, విద్యాదానం వీటన్నిటికి కూడా మరి ధనం కావాల్సొస్తుంది కదా! ఈ ధన సంపాదన గురించి బాబా ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. అంతకుముందు ఒక చిన్న కథను తెలుసుకుందామండి. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉంటాడు. అతనేంటంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పి అంటే కష్టపడకుండా సాధువుల దగ్గరికి, పకీరుల దగ్గరికి అందరి దగ్గరికెళ్తాడు. అందరూ కూడా రేపు రా, ఎల్లుండి రా అని తిప్పి తిప్పి ఆఖరికి అతనికి డబ్బు సంపాదన ఎలాగో చెప్పకుండా చేసేస్తారు. ఆఖరికి అతనేం చేస్తాడంటే ఒక సద్గురువు దగ్గరికెళ్తాడు. అతడంటాడు, "అసలు ఈ సంపాదన గురించి హిందీలో ఒక పదం ఉంది నీకు తెలుసా?" అని అడుగుతాడు. అంటే కొంచెం హిందీ తెలిసిన వ్యక్తి గనక, "యెస్ స్వామి నాకు తెలుసు. హిందీలో దౌలత్ అంటే సంపద అని అర్థం కదా!" అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు సద్గురువు అంటాడు, దౌలత్ అంటే సంపదే, డబ్బని అర్థం. కానీ దానికి ఇంకొక విధంగా ఉచ్చరిస్తే, స్మరిస్తే దౌలాత్ అంటే అలా కూడా పలకవచ్చు. దౌలత్‌ని దౌలాత్ అని కూడా పలుకుతారు. దీని అర్థమేంటో నీకు తెలుసా? అంటే డబ్బు వచ్చినా, పోయినా కూడా నీకు ఏం లాభం చేకూరుస్తుందో తెలుసా అని చెప్తున్నాడు సద్గురువు. ఈ దౌలాత్ అంటే ఈ సంపద కనుక వచ్చిందనుకోండి నీ దగ్గరికి,
ఆ వ్యక్తిని 2 తన్నులు తంతుంది. ఒకటి తల మీద, రెండోది ఛాతీ మీద అని చెప్తున్నాడు సద్గురువు. డబ్బు వస్తేట అదే పళంగా వస్తూ ఉంటుంది గదా డబ్బు. వస్తే ఏమవుతుంది? అది చేసే పనేంటి? తల మీదొకటి, ఛాతీ మీదొకటి కొడుతుంటా. అందువల్ల వాడేం చేస్తాడు? ఛాతీ విరుచుకుని, తలెత్తి ఎగరవేసి గర్వంగా తిరుగుతూ ఉంటాడు. అదే విధంగా సంపద ఆ వ్యక్తిని విడిచి వెళ్ళేటప్పుడు అది కంటిన్యూస్‌గా రాదు కదా! మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా, వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ 2 తన్నులు తంతుంది అన్నట్ట సద్గురువు. ఒకటి తల మీద, రెండోది వీపు మీద. అందుచేత అతను తలదించుకుని వంగి నడుస్తాడు. కనుక డబ్బు మీద వ్యామోహం పెంచుకోకు. రెండూ కూడా నీకు చెడే చేస్తాయి. ధన సంపాదన సంపాదించాలి, ఈజీగా సంపాదించాలి అన్న ఆలోచన నుంచి విరమించుకో. డబ్బు వచ్చినా ప్రాబ్లమే, డబ్బు పోయినా ప్రాబ్లమే. రెండూ నీకు చెడు చేస్తాయి కనుక అంటే నీలో మార్పులు తీసుకొచ్చేస్తాయి. నిన్ను సరిగ్గా ఉంచదు. కాబట్టి ఈ వ్యామోహం నుండి నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయమయ్యి ఈ డబ్బు సంపాదన నుంచి యావ నుంచి తప్పించుకుని సద్గురువు పాదాల దగ్గర సర్వార్పణ అయిపోతాయండి. అంటే సరైన సద్గురువుని అడగడం వల్ల సరైన దారిలోకి అతను నడుచుకున్నాడు. కానీ ఒక వ్యక్తి బాబా వద్దకు వచ్చి, "బాబా, నాకు సరిపడిన దానికన్నా అధికంగా ధనం గాని, సంపాదన కానీ సంపాదించవచ్చా?" అంటే అలా ఒక్కొక్కసారి చూడండి ప్రాఫిట్‌లు ఎక్కువైపోయి డబ్బు బాగా వస్తూ ఉంటుంది కొంతమందికి. అలా వచ్చినప్పుడు నేను దాన్నంతా దాచుకోవచ్చా? అడిగారు బాబాని. అడిగితే బాబా అంటారు, "నిజమైన ధనవంతుడు ఎవడు? తాను సంపాదించిన దానిని సక్రమంగా ఖర్చు చేసేవాడే నిజమైన ధనవంతుడు" అంటున్నారు. మనం ధనవంతుడంటే ఏమనుకుంటాం? వాడికి 10 కార్లు, ఓ 10 బిల్డింగ్సు, బాగా లగ్జరీ లైఫ్‌లు గడుపుతుంటే, అబ్బా! వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళండి అంటాం. కానీ బాబా ఇక్కడ ఏమంటున్నారు? తాను సంపాదించిన దానిని సక్రమమైన మార్గంలో ఖర్చు చేయడం అన్నమాట. వాడినే నిజమైన ధనవంతుడు అంటారు. సక్రమంగా ఖర్చు పెట్టడం అంటే ఏంటి? అంటే బాబా చెప్తున్నారు చూడండి. నీవు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు. అంటే నీవు ఎవరినో ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావనుకో, మనం డబ్బుతోనే ఆలోచిస్తున్నాం సహాయము అంటే. బాబా ఎంత అద్భుతంగా చెప్తున్నారో ఇక్కడ. ఒకవేళ నువ్వు ఎవరిరైనా ఆపదలో ఉన్నారనుకో, ఆదుకున్నావనుకో, ఆ సంగతి అందరికీ డప్పాలు కొట్టుకుంటూ చెప్పుకోకూడదు. నీవు ఎవ్వరికైతే దానం చేశావో ఆ వ్యక్తులు నీకు రుణపడి ఉన్నారని కానీ, వారెప్పుడూ నీకు కృతజ్ఞతలై ఉండాలని కానీ ఆశించకూడదు. చేసిన సాయం గాని, దానం గాని అప్పటికప్పుడే మర్చిపోవాలి. పేరు ప్రతిష్టలు ఆశించి దానం చేయడం కూడా గొప్ప కాదు. అంటే గొప్పతనం, ధనవంతుడు అంటే ఈ లక్షణాలన్నీ లేనివాడు ధనవంతుడు అని చెప్తున్నారు. ధనవంతుడు అంటే డబ్బున్నవాడు కాదు. చేసిన దానాన్ని కుడి చేత్తో చేసిన దాన్ని ఎడమ చేత్తో ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉంటాడు చూసావా? వాడు ధనవంతుడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు చూసావా? ఆ సంగతి అందరికీ చెప్పకుండా ఉంటాడు చూసావా? వాడు ధనవంతుడు. ఎవరికైతే దానం చేశావో, ఆ వ్యక్తుల నుంచి నువ్వు రుణపడి ఉన్నాడు వాడు, నాకు కృతజ్ఞత చెప్పలేదు, ఇలా ఆశించకుండా ఉంటావు చూసావా? వాడు ధనవంతుడు అని చెప్తున్నారు. కాబట్టి నీకు భగవంతుడు సంపద ఇచ్చింది ఆర్తులైన వారికి సేవ చేయడానికి అనే భావం నీ మనస్సులో ఉంచుకుని ఎంత ధనమైనా సంపాదించవచ్చు. అవతల వారిని ఆదుకొని వారి ముఖంలో ఆనందం చూసినట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది అసలైన ధనవంతుడు ఎవరో అంటున్నారు బాబా. అంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం కదా అని చెప్పి మనలో ఒక అహంకారం పెరిగిపోతుంది. ఇందాక కథ చెప్పుకున్నట్లుగా. డబ్బు లేకపోయినా కూడా ఒక దుఃఖం ఆవరించేస్తుంది. కానీ ఈ సంపాదించడం అంటే నువ్వు డబ్బు సంపాదించడం కాదు. అదొక్కటే సంపాదన కాదు. నువ్వు ఎవరికైనా మాట సహాయం కానీ, ఒక చేత సహాయం గాని, అలాంటిది ఏదీ ఆశించకుండా చేయడం కూడా నువ్వు ధనవంతుడివే అంటున్నారు బాబా. ఒకవేళ నీకు డబ్బు బాగా వచ్చిందనుకో, దాన్ని ఆర్తులైన వారి కోసం సేవ చెయ్యాలనే భావంతో నువ్వు డబ్బు సంపాదించావనుకో, అది మంచిదే. ఆ సంపాదన మంచిదే. అలా సంపాదించవచ్చు, ధనాన్ని కూడబెట్టవచ్చు. అంటే ఇతరుల సంతోషం కోసం దాన్ని సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అప్పుడు నువ్వెవరికైనా హెల్ప్ చేస్తావు గదా! ఈ సంపాదనలో కొంత సంపాదన ఇతరుల కోసం నువ్వు పెట్టావనుకో, ఆ సహాయం వాళ్ళకందిందనుకో, అప్పుడు వాళ్ళలో కలిగిన ఆనందం ఉంది చూసావా?
అప్పుడు నీకర్థమవుతుంది నిజమైన ధనవంతుడు ఎవరు అంటున్నారు బాబా. ఇతరులను సంతోషపెట్టడంలోనే నిజమైన ఆనందం ఉందని, నీవు ధనం అనే సంపాదన గాక, వారి దీవెనలు అనే సంపాదన కూడా సంపాదిస్తావు. అప్పుడేమవుతుంది? ఈ ధన సంపాదన ఎప్పుడైతే మంచి ఉద్దేశంతో ఎవరికైనా సహాయం చేయడానికి నేను చేస్తున్నానండి అనే ఆలోచనతో డబ్బును కూడబెట్టు. అది సహాయం చెయ్యి. దానివల్ల నీకేమవుతుంది? ధనం కూడా రెట్టింపు పెరుగుతుంది. వాళ్ళ నుంచి దీవెనలు అనే సంపదను కూడా సంపాదిస్తావు అని చెప్తున్నారు బాబా. వారు నిన్ను దీవిస్తూ వెళ్ళిపోతారు. నీకుగా నీవు వారు నిన్ను దీవిస్తూ, భగవంతుని స్తుతిస్తూ వెళ్ళిపోతారు. నీకుగా నీవు భగవంతుని స్తుతించలేకపోయినా, మరొకరు భగవంతుని స్తుతించడానికి కారకుడవుతావు నీవు. ఎన్ని లాభాలున్నాయో చెప్తున్నారు చూడండి బాబా. అధిక ధన సంపాదన చెయ్యి. కానీ ఎందుకోసం చెయ్యాలి? ఈ ఇతరుల సేవ కోసం అనే ఉద్దేశంతో సంపాదన చెయ్యి. అలా చేయడం వల్ల నిజమైన ఆనందమేమిటో నీకు తెలుస్తుంది. ఈ సంపాదనతో పాటు నీకు వాళ్ళ దీవెనలు అనే సంపాదన వస్తుంది. నువ్వు భగవంతుని స్మరించుకోకపోయినా వాళ్ళు భగవంతుని స్తుతిస్తూ వాళ్ళు భగవంతుని స్మరించడానికి కారకుడవుతావు. అంటారు కదా! భగవంతుడిలా కాపాడారండి. భగవంతుడిలా సహాయం చేశారంటే భగవంతుడితో పోలుస్తున్నారు అంటే ఒకరికి ఇతరులకి సహాయం చేయడము అన్నది బాబా ఎందుకు అంత అత్యున్నత స్థానం పెట్టారు? సమాధి దర్శనానికెళ్తున్నప్పుడు కూడా అందులో రెండో అంశంగా ఎందుకు చేర్చారో ఇప్పుడు మనకి అవగతం కావాలండి. అంటే అంత అత్యున్నత స్థానం ఉందన్నమాట నిస్వార్థ సేవకి. అందుకని బాబా చెప్తున్నారు. నువ్వు భగవంతుని తలుచుకోకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు తలుచుకునేలా చేస్తున్నావు. నీవు భగవంతుని స్తుతించలేకపోయినా మరొకరు భగవంతుని స్తుతించడానికి కారణమవుతున్నావు. మీరు దానం చేసేటప్పుడు అర్హులైన వారికి చెయ్యండి అంటున్నారు బాబా. అంటే మరొకరు భగవంతుని స్తుతించడానికి కారకుడవుతున్నావు. నీవు భగవంతుని స్తుతించలేకపోయినా కూడా భగవంతుని దీవెనలు నీకు అందుతున్నాయి. కాబట్టి నువ్వు దానం చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకో. ధనం సంపాదించేటప్పుడు అంటూ మీరు దానం చేసేటప్పుడు కూడా మరి బాబా చెప్పారు కదండీ! అని చెప్పి దానాలు ఫటాఫటా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దానాలు చేసేస్తా ఉంటాం. ఆ దానాన్ని కూడా ఎలా చేయాలో బాబా ఎంత జాగ్రత్తగా అందుకే ఈ అవతారం పరిపూర్ణ అవతారం దైవీ మానవుడు అన్నది అందుకే. అంటే ఒక మానవుడు ఈ మాయా ప్రపంచంలో భగవంతునితో అనుసంధానమవుతూ తన జీవితాన్ని ఎలా గడుపుకోవాలో, భగవంతుని ఎలా ప్రేమించాలో, భగవంతుని దరికి ఎలా చేరాలో ఇవన్నీ కూడా బాబా సూచించి, ఆచరించి చూపించారండి. నవజీవనమే ఇందుకు నిదర్శనం మనకి. ఎలా జీవించాలో నవజీవనంలో బాబా చూపించేశారు. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. ధనం సంపాదించు, ఇతరుల కోసం ఖర్చు పెట్టు. ఆ! ఖర్చు కూడా న్యాయబద్ధంగా. అంటే నీకు తెలీదు కదా! ఎవరికి పడితే వాళ్ళకి దానం చేస్తే అది ఒక్కొక్కసారి చెడు కూడా జరుగుతుంది. ఒక తాగుబోతుకే ఉన్నాడనుకోండి, వాడొచ్చి అడగగానే ఇచ్చేసామనుకో, వాడేం చేస్తాడు? తాగేసి ఇంటికెళ్ళి భార్యాబిడ్డలను కొడతాడు. ఈ సంస్కారాలన్నీ నీ యొక్క అకౌంట్‌లో పడతాయని చెప్తారు బాబా. అందుకని మీరు దానం చేసేటప్పుడు అర్హులైన వారికే చెయ్యండి అంటున్నారు బాబా. మరి అర్హులు అంటే ఎటువంటి వారు? మనకర్థం కావాలి కదా! బాబా అంటున్నారు, దారిలోని బిచ్చగాళ్ళు కాదు. వారు చెయ్యి చాచి అడుక్కోగలరు. చాలా మంది వాళ్లకు దానం చేస్తూ ఉంటారు. మరి తాగుబోతులకు అస్సలే ఇవ్వద్దు. ఎందుచేతనంటే, నీవిచ్చిన డబ్బుతో వాడు తాగి పెళ్ళాం బిడ్డలను కొట్టినా, మరేదైనా పనులు చేసినా, ఆ పాపంలో భాగం నీకు కూడా వాటా వస్తుంది. మరి ఎవరికి దానం చెయ్యాలి అనే అనుమానం నీకు రావచ్చు. అంటే బాబా చెప్తున్నారు. ఒకానొకప్పుడు బాగా డబ్బు గలవారుండి, పరిస్థితుల ప్రభావం వలన అన్నీ పోగొట్టుకుని పేదవారైపోయి ఉంటారు. అటువంటి వారు తిండి లేక బాధలు పడుతున్నా, అనారోగ్యంగా బాధపడుతున్నా, ఇతరుల వద్దకు వెళ్లి చెయ్యి చాచి అడుక్కోలేరు. ఈ అడుక్కోను లేక, తినడానికి తిండి లేక, నానా అవస్థలు పడుతూ ఉంటారు. అటువంటి వారిని పట్టుకుని, వారికి సహాయం చెయ్యి. పుణ్యం కట్టుకోండి అన్నారు బాబా. అంటే దీని గురించి మనకు తెలుసండి. నవజీవనం టైంలోనే ఎప్పుడో ఇరిచి చెప్తాడు. బాబా అలాంటి వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఎవరైనా డబ్బులిస్తే పుచ్చుకుని ఇరిచి దగ్గర పెట్టుకొని ఉంచుకోమనేవారు. బాబా ఇది నాకెలా తెలుస్తుందంటే నీకే తెలుస్తుంది అనేవారు. సడెన్‌గా ఇరిచి ఒక చోటుకెళితే అక్కడ ఎవరి గురించో తెలుస్తుందన్నమాట. ఒకప్పుడు బాగా బతికారండి.
వాళ్ళిప్పుడు చాలా దీనావస్థలో ఉన్నారంటే, గబగబా ఆ అడ్రెస్ పట్టుకుని, వాళ్ళని రెడీ చేసి అంటే బాబా ఆ డబ్బు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ కాళ్ళు కడిగేవారండి. బేసిన్ నీళ్ళు అన్నీ పట్టుకెళ్ళేవాడు ఇరిచి కూడా. బాబా వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకెవరో తెలిసేది కాదు. బాబాని చూడగానే వాళ్ళు నిష్ఠులైపోయి అలా ఉండిపోయేవారు. కాళ్ళు కడిగేసేయడం, ఆ డబ్బు ఇచ్చేయడం, బాబా వెనక్కి తిరిగెళ్ళిపోవడమే. అంతేగాని నా పేరు అవతార్ మెహర్ బాబా, భగవంతుని ఇట్లా అలా ఏముండదు. ఆయన అనుకున్న పని చేసేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారంతే. వాళ్ళింకా అందులోంచి నిజంగా ఇది కలా, నిజమా అనుకుని తేరుకునేలోగా అదృశ్యమైపోయారు బాబా. అలా బాబా అలాంటి వాళ్ళకి సహాయం చేయండి అంటున్నారు. ఇరిచి ద్వారా మనకు ఆ కథ తెలుసు. కాబట్టి ఆ సంఘటన మనం ఇప్పుడు చెప్పుకోకపోయినా బాబా ఏం చెప్తున్నారు? దానము అనేది గుర్తెరిగి దానం చెయ్యి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు. బిచ్చగాళ్ళకి కాదు, తాగుబోతులకు కాదు. చెయ్యి చాచి అడుక్కోకుండా ఉంటారు. వాళ్ళసల సహాయం చేస్తానంటే కూడా మొహమాట పడతారు. నీకు తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళకి దానం చెయ్యి అంటున్నారు. అంటే భగవంతుడు చెయ్యవలసిన ప్లేసులో నువ్వెళ్లి సాయం చేస్తే భగవంతుడు గుర్తిస్తాడండి. ఆయన సంతోషపడతాడు. నా కార్యంలో వీడు భాగమయ్యాడని చెప్పి ఆయన ఆశీస్సులు, వీళ్ళ ఆశీస్సులు కలగలిసి నీకు మేలు జరుగుతుంది అంటారు బాబా. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేసినా, ఎవరికైనా సేవ చేసినా ఈ ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చెయ్యాలి అంటారు బాబా. అంటే ఇది వీడి భగవంతుడు నాకిచ్చిన అవకాశంగా భావించండి అని ఎందుకంటారంటే, మన పెద్దలు కూడా కృష్ణార్పణం అని ఎందుకంటారంటే, తీసుకున్నవాడు, పుచ్చుకున్నవాడు కూడా, ఇచ్చినవాడు కూడా ఇద్దరూ భగవత్ స్వరూపులే. ఉన్నది భగవంతుడు ఒక్కడే కనుక, ఆ భగవంతుడు డైరెక్ట్‌గా ఆ సహాయం అందించకుండా నీకిస్తున్నాడు అవకాశం. ఆ ఇచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చిన కార్యంగా నువ్వు భావించి కనుక చేస్తే అది నీకు మేలు చేకూరుస్తుంది ఇద్దరికీ కూడా. కానీ నేనెందుకు చేయాలి సాయం? వీడు నాకేమవుతాడు? వీడి వల్ల నాకేం లాభం అని అనుకున్నావనుకో, ఆ అవకాశాన్ని నువ్వు జార విడుచుకున్నట్టే. ఎందుకంటే ఇన్ని కోట్ల లక్ష మంది జనాల్లో నీ దగ్గరికే వచ్చి వాడు అడుగుతున్నాడు అంటే, అది భగవంతుని ఇచ్చగా నువ్వు భావించు అంటారు బాబా. మనం అలా భావించం. వాడిని నకసికా పరీస్తాం. వాడెక్కడి వాడు? ఎలాంటి వాడు? మంచివాడేనా అండి? ఇవన్నీ కూపి లాగుతాం. కానీ అది కాదు అంటున్నారు బాబా. వాడు ఇంతమందిని వదిలేసి నీ దగ్గరికొచ్చి అడుగుతున్నాడు అంటే, అది మంచికి చేస్తుందని నీకనిపిస్తే, నీ హృదయానికి అనిపిస్తే, తప్పకుండా సేవ చెయ్యి అంటారు బాబా. ఆ సేవ చేసినప్పుడు కూడా ప్రతిఫలాపేక్ష ఆశించకు. కానీ ఈ మాయా ప్రపంచంలో మనం ఒక మాట సాయం చేయాలన్నా, ఒక డబ్బు సాయం ఏదైనా సరే నాకేంటి? ఈ నాకేంటి ఎక్కువైపోతుందండి. దానివల్లే అసలు ఇదంతా ఈ ప్రకృతిలోను, ఈ వాతావరణం ఇదంతా కలుషితమైపోవడానికి, అన్ని రోగాలు రావడానికి అన్నిట్లికి కారణం స్వార్థం అంటున్నారు బాబా. అందుకే ఈ నిస్వార్థ సేవ ద్వారా మొత్తం ప్రపంచాన్నే మార్చొచ్చు. నిస్వార్థ సేవ ఎలా కలుగుతుంది? ప్రేమ ఉంటే అన్నారు. అందుకే బాబా ఈ అవతారంలో ప్రేమ కలిగి ఉండు అన్నది అందుకు. ఈ ప్రేమ కనుక కలిగి ఉంటే స్వార్థం ఉండదు. ఆశించడాలుండవు. ఇంకేది, ఏది ఉండదనమాట. ఇంక అన్నీ ఇవ్వడమే. అందుకని బాబా అంటున్నారు, భగవంతుని ప్రేమించే విధానంలో ఈ నిస్వార్థ సేవ ఒకటి అని కూడా బాబా చేర్చారు భగవంతుని ప్రేమించిన దాంట్లో. కాబట్టి నీవు ఎవరికైనా ఏదైనా దానం చేసినా, ఏదైనా సహాయం చేసినా, ఏదైనా మంచి చేసినా, అది నీవందరికీ చెప్పకూడదు సరికదా! నీవు కూడా మర్చిపోవాలి. మనం ఏం చేస్తామంటే, ముందు బాబా అన్నారు కదండీ! ఎవరికీ చెప్పొద్దని చేసేస్తాం. కానీ 2 రోజులకో, 3 రోజులకో ఓపెన్ అయిపోతామండి. నేను ఫలానా వాళ్ళకి సాయం చేశానండి. చేశాననుకోండి ఎవరికీ చెప్పకూడదు. కానీ ఎందుకో చెప్పాలనిపించింది. అలా బయటకొచ్చేస్తాం. బాబా అదే చెప్తున్నారు. అసలు నువ్వు కూడా మర్చిపోవాలి. అది చేసినట్టు కూడా నువ్వు మర్చిపోవాలి పూర్తిగా. ఏనాడైతే నీవు ఇతరుల ఆనందం కొరకు, ఇతరుల సుఖం కొరకు పాటుపడ్డావో, ఆనాడే నీకు తెలియకుండగానే నీకు మేలు జరుగుతుంది. అది ఆ రోజు కావచ్చు, మరో రోజు కావచ్చు, ఆ పుణ్య ఫలం నీకు ఇతరుల సహాయపడడం గల మంచి శక్తులు కూడా నీకు రావచ్చు. అంటే అక్కడ హృదయ ద్వారాలు తెరుస్తాయి అని అర్థమండి. మంచి శక్తులంటే ఏదో వచ్చేస్తుందని కాదు. హృదయ ద్వారం తెరవబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నిస్వార్థంగా సేవ చేస్తావో ప్రేమ పుడుతుంది. దానివలన ఏమవుతుందంటే హృదయ ద్వారాలు తెరుస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఆ కథ సింపుల్‌గా చెప్పేసుకొని మనం ఎండింగ్‌లోకెళ్ళిపోదాం. అంటే మన దగ్గర అనంత అనంత ధనాగారం ఉంది అని ఎవరు చెప్తారంటే సైరస్ కంపట్ట అనే ఆయన అంటారండి. ఆ అనంత ధనాగారం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనలోనే ఉందది.
ఇక్కడ ఒక చిన్న కథ. అదేంటంటే వర్షాలు లేకుండా ఒక చిన్న గ్రామం ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే, ఆ ఊళ్ళో కొంచెం అరణ్యంలో నివసిస్తున్న ఒక యోగి దగ్గరికెళ్ళి, "మాకిలా వర్షాలు పట్టలేదు. మా గురించి దేవుడిని ప్రార్థించు" అంటే, పాపం అతను జాలి పడతాడు. "కానీ నా చేతిలో ఏం లేదు. నువ్వు పలానా ఊరెళ్ళండి. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఒక నీలవేణి అని ఎవరో సింపుల్‌గా చెప్పేస్తాను. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళండి. ఆమెను ప్రార్థించమనండి. ఆమె ప్రార్థన వల్ల మీ ఊళ్ళో వర్షాలు పడతాయని" చెప్తారు. సరే ఇంత యోగి చెప్పాడు కదా! అని చెప్పి ఆ ఊరెళ్తారు వాళ్ళు. వెళ్లి ఆ ఊళ్ళో మరి కనుక్కోవాలి కదా! ఫలానా ఆవిడ ఉందా అని అడిగితే అందరూ వీళ్ళని చూసి అసహించుకుంటారు. ఇదేంటి ఆవిడ ఈ వయసులో మీకు కావాల్సొచ్చిందా? ఆవిడతో మీకేం పని? అసలు మీరు ఈ ఊళ్ళోకి ఎందుకొచ్చారు? ఆవిడ గురించి రావడం ఏంటి? నా నా మాటలు అంటారు. వీళ్ళకి అర్థం కాదు. ఏంటి ఆవిడ పేరు చెప్పేసరికి ఎంత చెడు భావనలు, చెడు మాటలు మాట్లాడుతున్నారు. మరి యోగి ఏంటి ఆవిడని కలవమన్నాడు. మరి ప్రజల మాట వినాలా? యోగి మాట వినాలా? కన్‌ఫ్యూజ్ అయిపోతారు గ్రామస్తులు. అప్పుడు గ్రామ పెద్దంటాడు, "మనం ఎవ్వరి మాట వినొద్దు. యోగి ఎందుకు పంపించాడో అదే నిజం కనుక, ఆవిడ దగ్గరికే వెళ్దామని" మొత్తానికి ఆవిడ దగ్గరికెళ్తారు. ఆవిడ దగ్గరికెళ్ళగానే వాళ్ళేమంటారంటే, "ఫలానా యోగి మీ దగ్గరికి పంపించారు. మీరు ప్రార్థనలు చెయ్యాలిట" అని. ఆవిడ ఆశ్చర్యపోతుంది. "నేనెవరో మీకసలు తెలుసా? నేనొక వేశ్యని" అంటుంది. "మరి నేను ప్రార్థన చేస్తే అది ఎలా ఫలిస్తుంది?" అంటే లేదు లేదమ్మా ఆయన మహాత్ముడు. నువ్వు ప్రార్థన చేస్తే మా ఊళ్ళో వర్షాలు పడతాయి. దయచేసి మమ్మల్ని కరుణించు అంటే, ఆయనంతట ఆయన మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు అంటే, నిజంగా భగవంతుడి ప్రార్థనలు నా ప్రార్థన వింటాడన్నమాట అని చెప్పి, ఆమె అప్పటికప్పుడే అంటే యోగి మీద గౌరవం కొద్దీ తను ఎలాంటిదన్నది మర్చిపోతుంది. గ్రామానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తుందండి. వెంటనే ఆ ఊళ్ళో వర్షాలు పడతాయి. ఆవిడ కూడా చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటి నా ప్రార్థన భగవంతుడు విన్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉండి, నేను కూడా ఆయన కలుస్తా అని చెప్పి వాళ్ళతో పాటు ఆ ఊరెళ్తుంది. అప్పుడు ఆ యోగిని అడుగుతుంది. "నేనిలాంటి దాన్ని ఊళ్ళో అందరిని వదిలేసి నా దగ్గరికి పంపించారు మీరు. అసలు నాలో ఏంటి ఈ ప్రత్యేకత? మీరింత మహానుభావులు కదా! మీరు ప్రార్థిస్తే వినడా భగవంతుడు? నేను ప్రార్థిస్తే వినడం ఏంటి? నేనొక పాపాత్మురాలిని" అంటే అప్పుడతను చెప్తారండి ఆ యోగి. "నీ చిట్టాలో నీవొక మంచి పని చేసినట్లు ఉంది" అంటాడు యోగి. అంటే మొత్తం చిట్టా ఉంటుంది గదా! అందులో ఒక చిన్న మంచి పనుంది. ఆ మంచి పని వలనే నీకు ఎంత శక్తి వచ్చింది అన్నాడు. ఇందాక బాబా చెప్తున్నారు కదా! మీరు కనుక నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా చేస్తే మీకు మంచి శక్తులు కూడా రావచ్చు. అంటే మన ప్రార్థన ఎవరి కోసమైనా మనం చేస్తే కనుక అండి, ఒక అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యం బాగు చేయమని గాని, ఒక ఒక కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలు తగ్గించమని గాని, మనం కనుక అలాంటి హృదయంతో ప్రార్థన చేస్తే అదే శక్తండి. అదే మంచి, అదే మేలు భగవంతుడు వింటాడు. ఇక్కడ ఈవిడ చేసిన చిట్టాలో ఏంటి మంచి పని? యోగి చెప్తున్నాడు. "నేనెప్పుడూ అటువంటి పని చేయలేదు స్వామీ. నేనెక్కడ చేశాను" అంటే యోగి చెప్పాడు. "నీవొకసారి ఒక దూడ ప్రాణాలు కాపాడావు." అర్థం కాలేదావిడకి. "నేనెప్పుడు కాపాడాను" అంటే, నీవొకసారి నీ దారిని నువ్వు వెళ్తున్నప్పుడు, పొలం గట్టున వెళ్తున్నావు. అక్కడ ఒక రాటకు ఒక దూడ కట్టబడి ఉంటుంది. దాని తాడు ఆ రాటకి మెలికపడి, అక్కడే ఉన్న పచ్చగడ్డి మోపు అది అందుకోలేక, ఆకలితో అలమటిస్తూ అరుస్తూ ఉంది. నీవిప్పుడు ఏం చేశావంటే, ఆ గడ్డి మోపును నీ కాలితో దాని వద్దకు తన్నావు. అంటే అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసిన పనది. అవును. ఇప్పుడు గుర్తుకు వస్తోంది స్వామి అంది ఆవిడ. అది అంత పని మంచి పనినని అది అంత మంచి పనినని నేననుకోలేదు స్వామి అంది ఆ నీలవేణి. అంటే అప్పుడు అతను చెప్తున్నాడు. అదే నీవొక మంచి పని చేస్తున్నావన్న సంగతి కూడా నీకు గుర్తు లేకుండా ఉంది చూసావా? అంటే నువ్వు ఏదీ ఆశించకుండా ఆ గడ్డివాముని కాలుతో తన్నావు కనుక అది నిస్వార్థ సేవ అయింది. నీవా పని చేశావు. దానినే నిస్వార్థ సేవ అంటారు. అంటే తెలియకుండా నువ్వు చేసేసావు. కానీ నీకు గుర్తు కూడా లేదు చూసావా? అదే నిస్వార్థ సేవ అంటున్నారు. పైగా చేసిన మంచి పని కూడా మర్చిపోయావు. దీన్నే కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదంటారు. ఆ విధంగా నువ్వు ప్రవర్తించినందువలన ఇంతమందిని నీ ప్రార్థనతో కాపాడగల శక్తి నీకు లభించింది అన్నాడు యోగి. కాబట్టి ఆమె చేసిన చిన్న మంచి పని వలన ఆమె ప్రార్థన అంటే ఎంత శక్తి ఆవిడలో ఉందో ఆవిడకే తెలియదనమాట. ఆ యోగి చెప్పడం వల్ల ఎంత శక్తి వచ్చింది?
ఆమె వేసైనా కూడా, అందరూ అసహించుకున్నా కూడా, ఆ మహాత్ముడికి తెలుసు ఆమెలో మంచి పని. అందుకే బాబా అంటారు, ఎవరిని జడ్జి చెయ్యవద్దు. వీళ్ళు మంచివాళ్ళండి, వీళ్ళు చెడ్డవాళ్ళండి, వీళ్ళు సరిగ్గా ఉండరండి, వీళ్ళు పిసినారాళ్ళండి, ఇలా మాట్లాడేస్తా ఉంటాం మనం. బాబా అందుకే ఎవ్వరిని జడ్జి చెయ్యొద్దంటారు. ఎందుకంటే అందరి హృదయాలు అందరినీ తెలుసున్నవాడు ఒక్క పరమాత్ముడు ఒక్కడేనండి. కాబట్టి నువ్వు ఏదైనా నీకు అనిపిస్తే ఆగిపో. ఆలోచన వరకే రాని ఆచరణ చేయనీకు అంటారు. అంటే మాటలలో కూడా బయట పెట్టకూడదు మనం. ఉన్నా కూడా ఆ ఉద్దేశం ఉన్నా కూడా లోపలే అణుచుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చూసారు కదా! ఆ యోగి ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడ వేశ్య, దుర్మార్గురాలు. కానీ ఆ యోగికి తెలుసు ఆవిడ ఎంత మంచి పని చేసిందో. ఆ మంచి పని వలన ఎంత శక్తి ఆవిడకొచ్చింది. మొత్తం గ్రామం, గ్రామం అంతా బాగుపడేలా అంత ప్రార్థన చేస్తే భగవంతుడు విని వర్షాలిచ్చాడు. కాబట్టి ఆవిడ ఎంత మంచి పని చేసిందో మనం గుర్తుంచుకోవాలి. ఆమెలో ఈ మంచి పనిని ఆ మహాత్ముడు ఒక్కడే చూడగలిగాడు కనుక దీనివల్ల మనం గ్రహించవలసిందేంటంటే, ఒక దొంగ కానీ, ఒక దుర్మార్గుడు కానీ, ఒక హంతకుడు గాని మనకి తటస్థపడితే కనుక, మనం కేవలం వారిలోని చెడ్డ గుణానికి ప్రాధాన్యతనిచ్చి, వారిని అసహించుకుంటాం. అలా కాకుండా ఉన్న మంచి గుణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అంటారు బాబా. అంటే మీరు మీరు కూడా అప్పుడు అప్పుడు అవగతమవుతుంది. బాబా అదే అంటారు కదా! ఒకతనెళ్ళి అందరిలోనూ చూసాను బాబా, ఒక సాధువు దగ్గరికి కూడా వెళ్లి చూసానంటే, ఒక సాధువులోనేనా దొంగలో కూడా ఉన్నాను. మరి దొంగలో నన్నెందుకు చూడలేదు అని అడుగుతారు బాబా. అలా ఉంటుంది మన స్థితి. కాబట్టి మనం దేన్ని కూడా బేషరతు వేయకూడదు. ఇలా నిస్వార్థ సేవ ఏది ఆశించకుండా చేస్తే ఎలాంటి శక్తులు మనకు ఒసగవుతాయో ఇవాళ మనం తెలుసుకున్నామంటే. అంటే ధన సంపాదన వచ్చినా రాకపోయినా కూడా మనలో ఈ మంచి భావన, ఈ నిస్వార్థ సేవ చెయ్యాలి. అది ధన రూపానే కాక్కర్లే మాట రూపానో, చేత రూపానో ఏదో రూపాన అది కూడా నిస్వార్థ సేవవుతుంది. అది భగవంతుని చేరుతుంది. ఆ రకంగా భగవంతుని గుర్తు చేసిన తలుచుకున్న వాళ్ళని అయ్యేలా చేస్తావు వాళ్ళని నీకు కూడా మేలు జరుగుతుంది. నీ హృదయ ద్వారాలు తెరవబడతాయి అని చెప్తున్నారు బాబా. ఇక ఈ అనంత ధనాగారం గురించి ఆహ్, సైరస్ కంబట్ట అనే ఆయన అంటాడండి. మనందరిలో కూడా అనంత ధనాగారం దాగి ఉన్నా, మనం భద్రత కొరవడినట్లు భావిస్తాము అంటారు. అంటే మనలో ఉన్న ఆ ధనాగారం గురించి మనకు తెలీదు. అది ఎలాగంటే అక్కడ ఆయన ఒక చిన్న కథ చెప్తారు. ఒక కొడుకు దగ్గర కొన్ని వందల రూపాయలు మాత్రమే ఉంటాయట. ఆ డబ్బులు సరిపోక అతనేమో అయ్యో! నా దగ్గర కొంచెమే డబ్బుంది. ఎలాగా అని చెప్పి ఒకరోజు తండ్రికి ఫోను చేస్తాడు. నాన్న నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయని. తండ్రికి చెప్తాడు. తండ్రి అంటాడు అతనితోటి నా కోటు జేబులో పెట్టిన రూ. 1,00,000 గురించి చెప్తాడు. ఒరేయ్ నాన్న నువ్వు కంగారు పడకు. నీకు తెలియకుండానే నీ కోటు జేబులో నేను రూ. 1,00,000 పెట్టాను. గు చూసుకో ఒకసారి అని జెప్తాడు. అంటే కొడుకు అది గుర్తించి తెలుసుకోగానే అతని ఆందోళనంతా మటుమాయమైపోతుంది అని చెప్తున్నారిక్కడ సైరస్ కమ్మట గారు. అంటే మన జేబులోనే ఉంటుంది. కానీ మన కళ్ళకి కనిపించేదే మనం నిజమనుకుని ఏం చేస్తాం? ఇంత తక్కువ డబ్బు ఉందని కంగారు పడుతూ ఉంటాం. కానీ తండ్రి ఏమంటున్నాడు? నన్ను చూసుకో నువ్వు సరిగ్గా పరీక్షించు. నీ కోటు జేబులో నేను రూ. 1,00,000 పెట్టాను. దానికి కాబట్టి నువ్వు కంగారు పడకు అని చెప్పాక వెంటనే కోటు జేబులో చూసుకుంటే రూ. 1,00,000 ఉంటాయి. అదే విధంగా ఆయన చెప్తున్నారండి. బాబా మనకు ఫోను కాల్ ద్వారా ఎరుక చేస్తారు అంటున్నారు. ఆయన మనలోని ధనాగారం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. అది ఎప్పుడూ సర్వసాధారణంగా ఆ మేలుకొలిపే పిలుపు బాధల రూపంగా రావచ్చు. కానీ దానిని మనం సంతోషదాయకంగా తీసుకోవాలి అంటున్నారు. అంటే అనంత ధనాగారము అంటే బాబా యొక్క ప్రేమండి. ఆ మేలుకొలుపు మన హృదయ ద్వారాలలో, హృదయంలో నిద్రావస్థలో ఉన్న భగవంతుడు మేలుకుంటాడమాట. ఆ భగవంతుడు పొందడం, భగవంతుడు ఉండడం ఇదే కదా! అసలైన అనంత ధనాగారం. బాబా కూడా అంటారు, సమస్త ఐశ్వర్యము ఉండి, భగవంతుని తలుచుకోని వాడు కడు బిచ్చగాడితో సమానం. వాడు దరిద్రుడితో సమానం అని చెప్పేసారు బాబా స్పష్టంగా. అన్ ఏమీ లేకుండా నిత్యము భగవంత ఆరాధనలో, భగవంతుని నామస్మరణలో గడిపేవాడు అష్టైశ్వర్యాలు ఉన్నవాడు అన్నారు బాబా. అందుకని మన బాబా ప్రేమికులందరం కూడా అష్ట ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళమండి. తండ్రి అండ మనకి ఉంది. పొద్దున్నే ప్రార్థన చేస్తాం. చక్కగా ఆన్‌లైన్ స్కేపుల్లో ఆయన తలుచుకుంటున్నాం. ఆయన సమక్షంలోనే గడుపుతున్నాం. కాబట్టి దేనికి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. ఆయన ప్రయత్నంగా ఆయన మనని చేస్తూనే ఉన్నాడు. మేలు కొలుపుతూనే ఉన్నాడు. పెద్దలు చెప్పిన మాటల ద్వారా, పాటల ద్వారా మనం ఆయన గురించి మరింత మరింత తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాడు. కాబట్టి మనం దేని గురించి ఆందోళన పడక్కర్లేదు.
ఒకవేళ లైఫ్‌లో ఏదైనా బాధొచ్చినా కూడా నా జీవిత గమ్యాన్ని అంటే ఆ మేలుకొలుపు పిలిపే ఇలా ఉంటుందనుకుని భావించి, నా మంచి కోసమే తండ్రి నాకిదిచ్చాడనే భావనతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. అనంత ధనాగారం అంటే చెప్పారు రంజీ గారు. నిస్వార్థ సేవ కుడి చేతితో చేసింది ఎడంచేయికి తెలియకుండా చేయాలి. అది ధన సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు. నీడి అవసరం వరకు అవసరమైన వాళ్ళకి అవసరం తీరేటట్టుగా. ఎందుకంటే వాళ్ళు అవసరం తీరితే వాళ్ళు సంతోషిస్తారు. ఆ సంతోషాన్ని చూస్తే మనకి సంతోషం వస్తుంది. అది నిజమైన సంతోషం. ఎన్ని కోట్లు ఉన్నా కూడా మన దగ్గర ఆ సంతోషం మనకు రాదు. కానీ మన వల్ల ఇంకొకరు సంతోషిస్తున్నారు అంటే ఆ సంతోషం ఎనలేని సంతోషం. అదే సైరస్ కంబట్టర్ కూడా ధనం అంటే ధనాగారం అంటే నిజంగా డబ్బు కాదు, ఆ ప్రేమ, ఆ ప్రేమతత్వం, ఆ ప్రేమతో ఇచ్చింది మర్చిపోవడం, ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉండేను అవి నిజమైనటువంటి ధనం. అది నిజమైనటువంటి ధనాగారం. దాని గురించి చెప్పారు ప్రజలు గారు. అది మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో వెళ్దామండి. ముందుగా